అందరికీ నమస్కారం. మేషరాశివారికి మే 19, 20, 21 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మేషరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశివారు గురించి ఎంత చెప్పినా తక్కువే. వేద జ్యోతిష్యం ప్రకారం మీ రాశ్యాధిపతి కుజుడు, అంటే అంగారకుడు. ఆయన ఇచ్చే ధైర్యం, పట్టుదల, చొరవ మీలో అణువణువునా కనిపిస్తాయి. మీరు ఎక్కడున్నా అక్కడ ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టాలంటే ముందు నేనున్నాను అని ధైర్యంగా అడుగు ముందుకు వేసే మొట్టమొదటి వ్యక్తులు మీరే. సింహంలా నిర్భయంగా, ఒక నాయకుడిలా అందరినీ నడిపించే సత్తా మీ సొంతం. మీలో ఉండే ఆ ఉత్సాహం, ఆ వేగం చూస్తే ఎవరికైనా స్ఫూర్తి కలుగుతుంది. మీరు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడే రకం కాదు. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. ఈ లక్షణం కొందరికి కొంచెం కటువుగా అనిపించినా, మీ నిజాయితీని, మీ నిష్కల్మషమైన మనసును అర్థం చేసుకున్న వాళ్లు మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోరు. మీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. మీలో ఉండే ఆ పోరాట పటిమ, ఆత్మవిశ్వాసం అమోఘం. కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, కొత్త సవాళ్లను స్వీకరించాలన్నా మీరెప్పుడూ ముందే ఉంటారు. మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీ ఉత్సాహం అంటుకుంటుంది. నిజంగా మేషరాశివారు ఒక అగ్నికణం లాంటివారు. మీలో ఉండే శక్తి, ధైర్యం, నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. అన్యాయాన్ని చూస్తే సహించలేని మీ గుణం, ఇతరులకు సహాయం చేయాలనే మీ తపన ప్రశంసనీయం. మీరు తలపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం కావాలని, మీ జీవితం ఎప్పుడూ ఆనందంతో, ఉత్సాహంతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. గ్రహస్థితుల ఆధారంగా మే 19, 20, 21 తేదీలలో మీ రాశివారికి వివిధ రంగాలలో ఫలితాలు ఎలా ఉండవచ్చో వివరంగా చూద్దాం. దయచేసి ఇవి సాధారణ అంచనాలు మాత్రమే అని, మీ వ్యక్తిగత జాతకం మరియు ప్రస్తుతం నడుస్తున్న దశాంతరదశల ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉండవచ్చని గమనించగలరు. మేషరాశివారికి మే 19, 20, 21 తేదీలలో ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 19వ తేదీ ఫలితాలు గురించి తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మీ మాటలకు మంచి విలువ ఉంటుంది. మీరు చెప్పిన దానికి ప్రాధాన్యత లభిస్తుంది. కానీ కొన్నిసార్లు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారేమో లేదా మీ అభిప్రాయాలకే కట్టుబడి ఉన్నారేమో అనిపించవచ్చు. ఇంట్లో ప్రశాంతత కోసం మీరు కొంత ప్రయత్నం చేయాల్సి రావచ్చు. ఎందుకంటే మీ 4వ ఇంట్లో ఉన్న బలహీనమైన గ్రహం వల్ల చిన్న చిన్న చికాకులు, ఆస్తికి సంబంధించిన విషయాలలో లేదా తల్లిగారితో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఆర్థిక విషయాలు కుటుంబంలో చర్చకు వస్తాయి. మీ ఆరోగ్యం పట్ల మీరు ఈరోజు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీ దినచర్య, ఆహారపు అలవాట్ల గురించి ఆలోచిస్తారు. అయితే కొంచెం నీరసంగా, శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. మానసికంగా చిన్న చిన్న ఆందోళనలు, ఒత్తిడి ఉండే అవకాశముంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. విశ్రాంతి తీసుకోవడం మరియు తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. ఉద్యోగంలో ఈ రోజు మీ పనితీరు మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. మీ మాటకారితనంతో, తెలివితేటలతో మీకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ బాధ్యతలను గుర్తించి, వాటిని సమర్థవంతంగా నిర్వర్తించాలనే తపన ఉంటుంది. పై అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం ఓర్పు, నేర్పు అవసరం. కొన్ని పనులలో అనుకోని అడ్డంకులు లేదా ఆలస్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. డబ్బు సంపాదించడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. మీ తెలివిని ఉపయోగిస్తారు. స్నేహితులు లేదా పెద్దల ద్వారా కొన్ని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే మీ విలాసాల కోసం, ప్రయాణాల కోసం లేదా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం డబ్బు బాగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారంలో మీ బుద్ధిబలాన్ని, మాట సామర్థ్యాన్ని బాగా ఉపయోగించుకుంటారు. వ్యాపార విస్తరణకు లేదా కొత్త భాగస్వామ్యాలకు సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి. ప్రయాణాల వల్ల లాభం చేకూరవచ్చు. విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రదేశాలతో చేసే వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. కొన్ని ఊహించని ఖర్చులు రావచ్చు. లాభాల పట్ల మీ ఆశ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు చదువు మీద ఈరోజు ఎక్కువ ఏకాగ్రత చూపిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. అయితే కొన్నిసార్లు మీ చింత లేదా ప్రేమ వ్యవహారాల వల్ల ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశముంది. ముఖ్యమైన విషయాలను రాసుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. వారి ఆరోగ్యం లేదా వారి ఖర్చుల గురించి మీరు ఆలోచించవచ్చు. వారితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే ఆలోచన రావచ్చు. ఇద్దరి మధ్య అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న గొడవలకు తావివ్వకండి.
ప్రేమ వ్యవహారాలలో ఈ రోజు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా వారిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మధ్య కొంత దూరం లేదా అనాసక్తి ఏర్పడే సూచనలు ఉన్నాయి, కాబట్టి ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ముఖ్యం. మేషరాశివారికి మే 20వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు కూడా కుటుంబ వాతావరణం దాదాపు నిన్నటిలాగే ఉంటుంది. మీ మాటతీరుతో కుటుంబ సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇంటికి సంబంధించిన పనులలో కొంత పురోగతి ఉంటుంది. ఆస్తి విషయాలలో లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో ఇంకా కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల కోసం కొంత సమయం, డబ్బు వెచ్చించాల్సి రావచ్చు. ఆరోగ్యం విషయంలో నిన్నటికంటే ఈరోజు కొంచెం మెరుగ్గా అనిపించవచ్చు, కాని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. జీర్ణ సంబంధమైన సమస్యలు లేదా నిద్రలేమి వంటి చిన్న ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అనవసరమైన ఆందోళనలు పెట్టుకోకుండా సానుకూలంగా ఉండటం ముఖ్యం. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశముంది. మీరు బాధ్యతగా వ్యవహరించడం వలన మీపై అధికారుల దృష్టిలో మంచి పేరు సంపాదించుకుంటారు. మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. వృత్తిపరమైన లక్ష్యాలపై స్పష్టత ఉంటుంది, వాటిని చేరుకోవడానికి కష్టపడతారు. ఆర్థికంగా ఖర్చులు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అనుకోని ప్రయాణాలు లేదా ఆరోగ్య సంబంధిత ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రదేశాల నుండి లేదా విదేశీ మార్గాల ద్వారా ధనలాభం కలిగే అవకాశముంది. వ్యాపార కార్యకలాపాలలో కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని మీ తెలివితేటలతో, ధైర్యంతో అధిగమించగలుగుతారు. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. బాగా ఆలోచించి ముందడుగు వేయండి. మీ సామాజిక వర్గం నుండి మద్దతు లభించవచ్చు. విద్యార్థులు తమ లక్ష్యాలపై పూర్తి దృష్టి సారించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అనవసరమైన విషయాల వైపు మనసు మళ్లే అవకాశముంది, కాబట్టి ఏకాగ్రతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. గురువుల సలహాలు పాటించడం మంచిది. వివాహిత దంపతుల మధ్య అవగాహన పెంచుకోవడానికి ఇది మంచి సమయం. మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించండి. వారి ఇష్టాయిష్టాలను గౌరవించండి. ఇద్దరు కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమికులు తమ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకరినొకరు నిందించుకోకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మీ సంబంధంలో నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. అవసరమైతే ఒకరికొకరు కొంత స్వేచ్ఛ ఇచ్చుకోవడం మంచిది. మేషరాశివారికి మే 21 తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు కుటుంబ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మాటల ద్వారా ఇతరులను సులభంగా ఆకట్టుకోగలుగుతారు. అన్నదమ్ములు లేదా తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారితో కలిసి కొన్ని సంతోషకరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది. ఇంటికి స్నేహితులు లేదా బంధువుల రాకపోకలు ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు కొంచెం ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఉపశమనం లభించే అవకాశముంది. అయినప్పటికీ బయటి ఆహారం విషయంలో, ముఖ్యంగా స్నేహితులతో కలిసి తినేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనులకు మంచి గుర్తింపు లభిస్తుంది మరియు మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం అందుకోవచ్చు. పై అధికారుల నుండి ప్రశంసలు, సహోద్యోగుల నుండి సహకారం లభిస్తాయి. కొందరికి పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. అనుకోని లాభాలు వచ్చే అవకాశముంది. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి మంచి రాబడి రావచ్చు లేదా మిత్రుల ద్వారా ధన సహాయం అందవచ్చు. మీ కోరికలు నెరవేర్చుకోవడానికి, కొత్త వస్తువులు కొనడానికి డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఆర్జించడానికి ఇది చాలా మంచి రోజు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు లేదా వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. మీ సామాజిక పరపతి పెరుగుతుంది. దాని ద్వారా వ్యాపారానికి మేలు జరుగుతుంది. ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చదివినవి బాగా గుర్తుంటాయి మరియు మీ ప్రతిభను చక్కగా ప్రదర్శించగలుగుతారు. స్నేహితులతో కలిసి చదువుకోవడం వలన ప్రయోజనముంటుంది. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. వివాహితులు తమ బంధంలో కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతారు. ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు. కలిసి విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ భాగస్వామి నుండి మీకు మద్దతు, ప్రోత్సాహం లభిస్తాయి. ఇది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. ప్రేమికులకు ఇది చాలా సంతోషకరమైన, అనుకూలమైన రోజు. మీ మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడుతుంది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే అవకాశముంది. కలిసి విహారయాత్రలకు వెళ్లే లేదా భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మీ సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ 3 రోజులు కూడా మీ ఖర్చులు, ఆరోగ్యం మరియు దూర ప్రయాణాల విషయంలో శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా ఓర్పు, పట్టుదలతో ఆలోచించి చేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మేషరాశివారు మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే లేదా గ్రహాల అనుకూలతను పెంచుకోవాలనుకుంటే కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం మంచిది.
ఇవి మీ మనశ్శాంతికి, పనులలో ఆటంకాలు తగ్గడానికి సహాయపడతాయి. మీరు కష్టపడి పనిచేస్తూ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీరు ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. సూర్యుడు మీ రాశ్యాధిపతికి మిత్రుడు, కాబట్టి ఆయనను ఆరాధించడం వల్ల మీకు శక్తి, ఆరోగ్యం, పనులలో విజయం చేకూరుతాయి. అలాగే హనుమంతుడిని పూజించడం, హనుమాన్ చాలీసా చదవడం వలన మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఏ పని మొదలుపెట్టినా భయపడకుండా ముందుకు వెళ్లగలుగుతారు. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి మీ శక్తి కొలది సహాయం చేయడం, అన్నదానం చేయడం కూడా మంచి పరిహారం. ఇది మీ కర్మలను శుద్ధి చేసి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఎరుపురంగు వస్తువులను ఎక్కువగా వాడటం లేదా మంగళవారం నాడు ఎర్రటి వస్త్రాలు ధరించడం కూడా మేలు చేస్తుంది. మంగళవారం నాడు కందిపప్పు దానం చేయడం లేదా కుజగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం వల్ల కూడా మీకు అనుకూలత పెరుగుతుంది. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం, ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీలోని కోపం, ఆవేశం తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. మీరు చేసే పనులలో తొందరపాటు తగ్గించి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, ఏ పరిహారం చేసినా నమ్మకంతో, శ్రద్ధతో చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.